వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్టలో బోర్డు తిప్పేసిన జై భవానీ బంగారు షాప్ మార్వాడి యజమాని. PAMY కింద 20 లక్షల ఇల్లు మంజూరు చేయాలి సీఎం రేవంత్. ఐదవ రోజు కొనసాగిన విద్యుత్ ఆర్టీసీల దీక్షకు మద్దతు తెలిపిన పలు విద్యుత్ ఉద్యోగుల సంఘాలు. దిల్ రాజు ఇంట్లో 4 రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు. దావోస్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే లాల్ బహదూర్ కళాశాలలో NCC 10వ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్స్ ఎన్రోల్మెంట్ డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 10th ఆర్మీ బెటాలియన్ NCO దీపక్ మాట్లాడుతూ జనవరి 25 ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్స్ దినోత్సవంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, యువ ఓటర్లు నమోదు చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశమని, ప్రజాస్వామ్యంలో ఓటర్ల యొక్క తీర్చే భవిష్యత్తు దేశ అభివృద్ధికి, సమైక్య స్ఫూర్తికి, స్థిరమైన ప్రజాస్వామ్యం కొనసాగించడానికి యువత 18 సంవత్సరాలు నిండిన తర్వాత తప్పకుండా ఓటర్గా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని నూతన ఓటర్ నమోదు చేసుకున్న NCC విద్యార్థులను NCO మరియు ప్రిన్సిపల్ అభినందించారు. ర్యాలీ కాలేజ్ నుండి ముల్గు రోడ్ జంక్షన్ వరకు కొనసాగింది. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆడపిల్లలను రక్షించడం కోసం ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను పెంచండి కాపాడండి, ఇంటికి దీపం ఆడపిల్లలని, బాలికల కోసం పోరాడుతున్న చట్టాలను ప్రచారం చేయండి, ఆడపిల్లలను చదివించండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, CH రవీందర్, వి మధుకర్ రావు, సుధాకర్, నగేష్, NCC క్యాడెట్స్ కళ్యాణి, శివాని, నగేష్, సంతోషి, సృజన NCC క్యాడెట్స్ పాల్గొన్నారు. For a brighter tomorrow. Let us pledge to ensure it. Jai Hind. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ తన ఆలోచన విధానాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్తూ భవిష్యత్ తరాలకు వారధిగా నారా లోకేష్ నిలుస్తున్నారని కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని ముందుగా నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేశారు. వృద్ధులకు, పేదలకు వస్త్రాలు, పండ్లు, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపించేశారు. శుభోదయం అందుల హాస్టల్లోనే ఉన్న వారికి ఆహారం అందించారు. లోకేష్ బాబు గారిని మనం రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలా మనం ఆయనకి ముందుకు నడిచేలా మనం తోడ్పాటు ఇవ్వాలి, మన అండదండలు అందివ్వాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు రేపు యువ నాయకుల చేతుల్లోనే ఉంది. దానికి యువతరం కదలాలి, యువతరం దానికి నాంది పలకాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, వారి సందర్భంగా మన నాయకులు చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ వస్త్రదానం, పళ్ళు, స్కూల్ పిల్లలకి ప్యాడ్లు, పెన్నులు, అందుల పాఠశాలలో భోజనాలు, ఇటువంటి చక్కటి కార్యక్రమాలు కేక్ కటింగ్ చేసుకున్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా మన వారు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. చక్కడిగా మన్న NTR గారి వర్ధంతి సందర్భంగా మనం చేసుకున్నాం. నేడు ఇప్పుడు లోకేష్ బాబు గారి జయంతి, మరి ఈనాడు నాకు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కూడా ఈరోజు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన పోరాట స్ఫూర్తి, అంటే పోరాట యోధులు, ప్రజల కోసం ఆలోచించే నాయకులు మరి ఈ రోజున వస్తారేమో. ఆనాడు సుభాష్ చంద్రబోస్ గారు, ఈనాడు లోకేష్ బాబు గారు కూడా ఈనాడు ఈ రోజున ఆయన వారి కోవకు చెందినట్టుగా ఒక నాయకుడి గారి భవిష్యత్తులో తయారవుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. సుభాష్ చంద్రబోస్ గారు మరి ఆనాడు స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రగిల్చిన గొప్ప నాయకుడు. సుభాష్ చంద్రబోస్ గారు ఆనాడు ఆజాద్ హింద్ ఫౌజ్, నేషనల్ ఇండియన్ ఆర్మీని స్థాపించి అతివాద భావమైన ఆనాడున్న స్వాతంత్రోద్యమ పోరాటంలో తొలినాళ్లలో
ఆ స్ఫూర్తిని రగిల్చి ప్రజల్లో బ్రిటిష్ ప్రభుత్వం మీద ఇంగ్లాండ్ వారిని తరిమి కొట్టేయాలనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను కూడగట్టి భారతదేశం తరపున పోరాడినటువంటి గొప్ప వ్యక్తి, పోరాట యోధుడు మన సుభాష్ చంద్రబోస్ గారు. జై హింద్ నినాదంతో ఆనాడైన ఈ దేశానికి ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిగా మిగిలింది. ఆ స్ఫూర్తితోటే చాలామంది బ్రిటిష్ సైన్యంగా ఉన్న మన ఇండియన్ ఆర్మీ కూడా ఆనాడు తిరుగుబాటు చేసే పరిస్థితి ఆనాడు మన సుభాష్ చంద్రబోస్ గారి వల్ల ఆ బ్రిటిష్ సైన్యంలో ఉన్న ఇండియన్ ఆర్మీలో కూడా తిరుగుబాటు వచ్చిందంటే ఆయన ఏ విధమైన పోరాటయో చేశారో అనేది మనం ఒకసారి గమనించాలని సందర్భంగా కోరుకుంటూ గెలిచిన గొప్ప నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు. ఆనాడు ఆజాద్ హింద్ ఫౌజ్ నేషనల్ ఇండియన్ ఆర్మీని స్థాపించి అతివాద భావమైన ఆనాడున్న స్వాతంత్రోద్యమ పోరాటంలో తొలినాళ్లలో ఆ స్ఫూర్తిని రగిల్చి ప్రజల్లో బ్రిటిష్ ప్రభుత్వం మీద ఇంగ్లాండ్ వారిని తరిమి కొట్టేయాలనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను కూడగట్టి భారతదేశం తరపున పోరాడినటువంటి గొప్ప వ్యక్తి, పోరాట యోధుడు మన సుభాష్ చంద్రబోస్ గారు. జై హింద్ నినాదంతో ఆనాడైన ఈ దేశానికి ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిగా మిగిలింది. ఆ స్ఫూర్తితోటే చాలామంది బ్రిటిష్ సైన్యంగా ఉన్న మన ఇండియన్ ఆర్మీ కూడా ఆనాడు తిరుగుబాటు చేసే పరిస్థితి ఆనాడు మన సుభాష్ చంద్రబోస్ గారి వల్ల ఆ బ్రిటిష్ సైన్యంలో ఉన్న ఇండియన్ ఆర్మీలో కూడా తిరుగుబాటు వచ్చిందంటే ఆయన ఏ విధమైన పోరాటయో చేశారో అనేది మనం ఒకసారి గమనించాలని సందర్భంగా కోరుకుంటూ కూడగట్టాడైనా పెద్ద ఎత్తున ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడాడు, మన స్వేచ్ఛ కోసం పోరాడాడు, మన యువతకు నాణ్యమైన జీవిత విధానం కావాలని కోరుకున్నాడు. అటువంటి పోరాటయుడు సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ లోకేష్ బాబు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం పాల్పొందిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. కామన్ సెన్స్ ఉందా లేదా అంటూ కరీంనగర్ మహిళా కలెక్టరేట్ మీద నోరు పారేసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ పట్టణాభివృద్ధి విద్యుత్ శాఖలపై సీఎం రేవంత్ శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఐటీసీ కాకతీయ హోటల్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. PAYM కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ఖట్టర్ను సీఎం కోరారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర జాయింట్ వెంచర్గా చేపట్టాలని చర్చించారు. ఈ మీటింగ్కి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, ఎంపీ ఈటెల హాజరయ్యారు.
కరీంనగర్ జిల్లా అల్గునూరులో ప్రత్యేకమైన అఘోరి ఇటీవల వార్తలోకి ఎక్కిన అఘోరి కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం అల్గునూరులో ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా ఆమె అల్గనూరులో పెట్రోల్ పంప్లో కారును ఆపగా యువకులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు. విషయం తెలుసుకున్న విలేకరులు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను మహాకుంభమేళ నుండి వస్తున్నానని, ఫిబ్రవరి 3న వేమ్లవాడలో ఉన్న మసీదును కూల్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయినా లెక్క చేయనని చెబుతుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడడంలో ముందుంటానని, ఆడపిల్లల విషయంలో అన్యాయం జరిగినా తాను ముందుంటానని తెలిపారు. ఎందుకనేదే నా ప్రశ్న. అదే ఇప్పుడు వేములవాడలో ఉంది కదా దర్గా, అది ఎందుకు వచ్చింది మీకు పర్టికులర్ తెలుసా? వేములవాడలో దర్గా ఉంది, అది పర్టికులర్ ఎందుకు వచ్చిందని మీకు తెలుసా? ఒకడు చనిపోయిన దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక గోరి కడతారు. ఆ గోరి లోపల ఉండాల్సిన అవసరం ఏంది? పవిత్ర పుణ్యక్షేత్రము ఎలా అయితే మనం కాశీ అనుకుంటామో, శ్రీకాళహస్తి రాజరాజేశ్వరాన్ని మనం తెలంగాణలో అలా అనుకుంటాం. ఆ దరిద్రం మనకు అవసరమా? అదే ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, ఎవ్వరు పోరాడలేదు. తండ్రి నువ్వు అన్నది మంచిగుంది, ఇంతమంది హిందువులు ఉన్నారుగా ఎందుకు ప్రశ్నిస్తలేరంటే, నీకు నీ తల్లి తండ్రి, నీ ఉద్యోగం, నీకు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి పట్టింపులు. నాకేమీ లేదు, నాకు సర్వస్వం నా దైవం. అదే ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ఒకటేసారి అనుకుంటే కాదా? తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలో జరిగిన ఒక హృదయ విదాకర సంఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల బాలన్ తన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి శివగామి 65 సంవత్సరాలు మృతదేహాన్ని సైకిల్పై 18 కిలోమీటర్లు తీసుకువెళ్లాడు. గత 4 ఏళ్లుగా శివగామి తన కొడుకు బాలన్తో కలిసి సైకిల్పై తిరుగుతూ వివిధ ప్రాంతాలకు వెళ్లేది. కాకపోతే ఈసారి ఆమె మరణం తర్వాత కూడా అతని తల్లిని సైకిల్పై జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ దృశ్యం ప్రజల హృదయాలను కలిచివేసింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ధర్మ జాగరణ విభాగం ఆధ్వర్యంలో భరతమాత పూజ ఉత్సవ కార్యక్రమాన్ని సభ్యులు ఘనంగా నిర్వహించారు. ధర్మ జాగరణ మండల అంశకారిణ కార్యకర్త ముందుగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి సభ్యులందరూ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ, ధర్మం ఆధారంగా మనం కొన్ని ప్రకృతిపరమైన పూజలు నిర్వహిస్తుంటాం. సంవత్సరానికి ఓసారి భూమాత పూజ చేస్తుంటాం. భూమాతని, మన భరతమాత ప్రపంచ దేశాలలో అన్ని దేశాల కన్నా మన దేశంలోనే భూమిని, దేశాన్ని మాతగా భావిస్తాం. అందుకే మనం భూమాత భరతమాత అంటాం. ఏ అమెరికాతో సైతం ఏ దేశంలో ఈ భావన ఉండదు. కాబట్టి మనది పుణ్యభూమి. కరోనా సమయంలో మన దేశంలోనే ఔషధాన్ని తయారు చేసి ప్రపంచ దేశాలకు అందించి కరోనా బారి నుండి మనం రక్షించబడ్డామని అన్నారు. అందుకని అందరూ పుణ్య భారతమాతను పూజించి దేశ గౌరవాన్ని కాపాడాలని అన్నారు. ధర్మము అన్నది ధర్మం ప్రకారం మనం ఏంటంటే ఆచారం వెనకటి నుంచి మనము ఏంటంటే భూదేవి చేసుకుందాం సంవత్సరం ఒకసారి. భూదేవికి అంటే భూమాతనే భారతమాత. మనం ఏంటంటే మన ప్రపంచ దేశాలలో ఏ దేశాన్ని మాతగా భావిస్తలేరు. కాబట్టి మనం ఏంటంటే భారతదేశం పేరే మన దేశంలో భారత మాత ఉన్నది కాబట్టి భారతదేశం అంటున్నారు. కాబట్టి అమ్మ ప్రకృతి సిద్ధమైన పంచభూతాలతో కూడుకున్నది. కాబట్టి మా పుణ్యభూమి మా భారతదేశంలో ఎంతోమంది ఋషులు పుట్టినారు, ఎంతోమంది పుణ్యాత్ములు పుట్టినారు, దేవతలు కూడా పుట్టినారు. కాబట్టి ఈ పుణ్యభూమి మనది అమ్మ తల్లిగా భావిస్తున్నాం. కాబట్టి సంవత్సరం ఒక్క రోజైనా మనం అమ్మ పేరు మీద మనం పూజ చేసుకోవాలని సంకల్పం వచ్చి ధర్మ జాగరణ తరపున ఊరూరుకు భారతమాత పూజ చేయాలని సంకల్పం చేస్తున్నాం. ఎందుకంటే ఏంటంటే మనం ధర్మ తప్పుతారు ఏమున్నది
తీసేస్తారు కాబట్టి సనాతన ధర్మాన్ని మనం పాటించుకుంటూ పోవాలి. అన్నిట్లో ఉన్నది మా తల్లి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అంటారు కాబట్టి తల్లి మనకు ప్రకృతి సిద్ధమైంది, పంచభూతాలతో కూడుకున్నది. పంటలు ఈ ప్రపంచంలో కరోనా వచ్చినప్పుడు ఎన్నో టొప్పుటప్పుడు ఎగిరిపోయారు. అమెరికా కూడా ఎగిరిపోయింది. ఆయన భారతదేశం ఏంటంటే ప్రకృతి సిద్ధమైంది, గట్టి పునాది ఉన్నది కాబట్టి ఔషధం ఇక్కడనే పుట్టింది. మన భారతదేశంలో తక్కువ కరోనా కేసులు అయినాయి కాబట్టి ప్రపంచ దేశానికి భారతదేశం కాపాడింది కాబట్టి ఇక్కడ ప్రకృతి సిద్ధమైన తల్లి ఉన్నది కాబట్టి ఎందరో ఋషులు పుట్టిరు, మునులు కానీ ఋషులు కానీ పుట్టిరు కాబట్టి తల్లిని భావించుకుంటూ భారత మాతకు జై అనే ఒకటి సంకల్పం కొద్ది మనం పూజ చేసుకోవాలని సంకల్పం ఇప్పుడు చేస్తున్నాం. జై భారత మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో INTUC 232 మరియు మిత్రపక్షాల ఎన్నికల కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొందెం వీరయ్య, INTUC అధ్యక్షుడు గోనె రామారావు, ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. జెండా ఆవిష్కరించి ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. అనంతరం సమావేశంలో పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ITC కర్మాగారంలో కార్మికులకు, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ESI ఆసుపత్రి నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించినట్లు, త్వరలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టి అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాను, స్వాగతం కూడా తెలియజేసుకుంటాను. మీ పెద్దలందరూ కూడా అన్ని మాట్లాడారు, నేను మాట్లాడాల్సింది ఏం లేదు. ఒకటే చెప్తున్నాం మీ అందరికి కూడా, ఏదైతే కార్మికులందరికీ కూడా నేను తెలియజేసింది ఏముంది, పనిచేయడం జరిగింది, అక్కడ గెలిపించుకున్నాము. ఈ రోజు కూడా మీకు అండగా ఉంటాము. ఈ రోజు కూడా మేము ఈ గెలుపువాడలో పోతామని ఈ రోజు ర్యాలీతో మేము అది ప్రూఫ్ అయింది. మీ ర్యాలీతో మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ చప్పట్లు గట్టిగా చప్పట్లు. ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి కార్యాలయానికి ఓపెనింగ్ కి విచ్చేసిన శ్రీ మీ అందరికీ తెలుసు, ఇక్కడే ఉన్నారు మన స్వర్గీయ సీతయ్య గారు. మొట్టమొదటి LTA లో VDA పాయింట్, బోనస్, 1 డే వేస్, ఈ 3 కూడా సంక్షేమాలు ప్రవేశపెట్టిన ఘనత శ్రీ స్వర్గీయ సీతయ్య గారు. ఈరోజు ఏవైతే మీరు బోనస్ కానీ VDA కానీ అందుకుంటున్నారంటే స్వర్గీయ సీతయ్య గారు. అలాగే ఏదైనా కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలిచేటట్టుగా పథకం రాసింది స్వర్గీయ సీతయ్య గారు. మీ అందరికీ తెలుసు, INTC అంటే సంక్షేమం, వేతనం, ఉద్యోగ భద్రత. మీరు చూశారు, సమయాభావం తక్కువగా ఉంది. మేము చెప్తున్నాం, తారతమ్యాలు ఏమైనా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మీరు INTC మిత్రపక్షాలని మంచి మెజారిటీతో మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఏదైనా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఏదైతే ఏతను ఒప్పందం ఉందో, మీరు ఏదైతే 6 ఒప్పందాలు ఉన్నాయో మెడలు వంచి యజమాన్యం ద్వారా కార్మికులకు న్యాయం జరిగే వరకు మీకు మేము ఎంత ఉంటది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ వేదికలో మీ అందరికీ నేను సవినయంగా మనం చేస్తున్నా. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మనకేం భయపడాల్సిన అవసరం లేదు. మన అభ్యర్థులను గెలిపించండి, కాసు గుర్తుపై మన ఓట్లు తప్పకుండా గ్రహించండి. మీ అత్యధిక మేజార్టీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత మన కార్మిక సోదరులనే. మొత్తం ఉన్నటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా 1200 చిల్లర ఓట్లు ఉన్నాయి. ఆ ఒక్క ఓటును కూడా మిస్ కాకుండా గెలిపే లక్ష్యంగా ప్రతి కార్మికుడు పనిచేయాల్సిన అవసరం ఉందని
ఈ వేదిక ద్వారా మేము అందరం కూడా మనసా వాయిస కోరుకుంటూ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి కష్టం ఉన్నా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మన మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతాంబ అన్నారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని మీ హాల్ నుండి ఎంజీఎం జంక్షన్ వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని, సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యత. ఓటు అనేది మన జన్మ హక్కు, దాన్ని ఎవరు కూడా అపహరించుకోలేదని, ఓటు వినియోగించుకున్నప్పుడే సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవడం జరుగుతుందని జిల్లా జడ్జి అన్నారు. ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చేయించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండినటువంటి ఎలక్షన్ ఫోటో ఐడి కార్డ్స్ వారి ఈ కొత్త వీరిని ఆదర్శంగా చేపడాలని నిండిన ప్రతి పౌరుడికి క్యాపండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి స్వాతంత్ర స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, అలాగే ప్రతిదీ కూడా మనము స్వేచ్ఛగా అనుభవించే హక్కుని మన భారతదేశంలో కలిగి ఉన్నాము. మనం ఇతర దేశాలతో పోల్చుకుంటే వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ లేదు. మరి ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు జిల్లా జడ్జి గారికి ఎపిక్ ప్రోగ్రామ్ అంటే వారు మహబూబ్ బీ గారు 70 సంవత్సరాలు. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో మనం ఓటు హక్కు అనేది ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, మహిళలు 18 సంవత్సరాలు దాటిన అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని ఎందుకు వినియోగించుకోవాలి అంటే, మనకు మంచి ప్రభుత్వం కావాలన్నా, మంచి యంత్రాంగం కావాలన్నా, మన దేశము ముందుకు అభివృద్ధి చెందాలన్నా కూడా మంచి నాయకులు కావాలి. ఆ మంచి నాయకులు ఎక్కడి నుంచో రారు, మనలో నుంచే పుట్టుకొస్తారు. మన నుంచే వాళ్ళని మనము వెనుకుంటాము. ఆ వెనుకునే అవకాశాన్ని మనము ఓటు హక్కు ద్వారా మనము ఉపయోగించుకుంటున్నాము. కాబట్టి చాలా వరకు కూడా మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడు, అంటే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలనేసి, అప్పుడే ఒక మంచి నాయకులను మనము ఎన్నుకునే అవకాశము, అదేవిధంగా మన భారతదేశం యొక్క అభివృద్ధిని భారత పౌరులకి మనము తరతరాల నుంచి మనము అందజేస్తున్నాము. అటువంటి అభివృద్ధిని మన భారతదేశాలకు కూడా ఎన్రోల్మెంట్ కి సరైనటువంటి సులభత చూపించలేనటువంటి గమనించి ఎలక్షన్ కమిషన్ ఏర్పడిందో అనగా జనవరి 25 నాటి కల్లా ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎపిక్ లోపల, అంటే వాళ్ళు ఓటర్స్ గా వాళ్ళ పేర్లను నమోదు చేసుకోవాలనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి రోజుని డిక్లేర్ చేయడం జరిగింది. తదనుసారంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేషనల్ ఓటర్స్ ని మనం విలువను, దానికి ఉండేటువంటి అర్థాన్ని, మంచిగా కనుక ఓటులు గురించి కూడా అవగాహన కల్పించే విధంగా సూచన మేరకు వివిధ స్కూల్స్ లో మాక్ పోలింగ్ కూడా నిర్వహించి అసలు ఈ డిస్ట్రిక్ట్ లో కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో కూడా ఎలక్యూషన్ అండ్ రెస్టరేటింగ్ లో కాంపిటీషన్స్ నిర్వహించి జరుగుతుంది. ఇప్పుడు ఈ లాస్ట్ టైం జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ నుండి మనం నిర్వహించుకున్నటువంటి స్వీట్ ఓటింగ్ పర్సంటేజ్ చూపించగలిగాము అంటే అది అందరి యొక్క అవగాహన ప్లస్ సహకారంతో మరి ఆ సక్సెస్ ని మనము పొందగలిగాం. లాస్ట్
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.